వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. సామ్రాజ్యదాయిని. ఎప్పుడైతే చతురంగ బలము కోశము గట్టిగా దొరికిందో వాడి సామ్రాట్. మామూలు రాజ్యం కాదుట, వాడు తీసుకెళ్లి సామ్రాజ్యంలో కూర్చోబెట్టేస్తుంది. సామ్రాజ్యదాయిని, సామ్రాజ్యం ఇస్తున్నది అని అర్థం. సామ్రాజ్యం అనగానే ఏదో పరిమితమైనటువంటి ఐశ్వర్యమో పరిమితమైనటువంటి స్థితో కాకుండా అపరిమిత స్థితిని సామ్రాజ్యము అని అంటారు. అంతే కదండి. సామ్రాట్ అంటే అనేక సామంతులను కలుపుకుని పైన ఉన్నటువంటి స్థితిని సామ్రాట్ అంటారు. అందుకే సామ్రాజ్యదాయిని. ఇంతవరకు మనం చెప్పుకున్న ఈ విషయంలో గ్రహించుకోవాల్సిన అసలు విషయం ఇది కూడా శాస్త్రపరంగా చెప్తున్నాం. సామ్రాజ్యం పొందిన వారంటే ఎవరు, రాజ్యం పొందిన వారు ఎవరంటే ఎవరు, ఈ రెండు తీసుకోవాలట. విద్య పొంది దీక్షలోకి వెళ్ళిన వారు రాజులుట. అమ్మ యొక్క విద్యలో బాగా పండి గురుకృపతో ఇంకా నువ్వు పూర్ణుడు అయ్యవరా అని అంటే వాడు సామ్రాట్టుట. ఆ స్థితి అమ్మ కృప ఉంటేనే కానీ రాదు గనక సామ్రాజ్యదాయిని. ఆవిడ అనుగ్రహిస్తే మంత్రదీక్షలో పరిపూర్ణుని చేస్తుంది. కనుక బ్రహ్మ విద్యావేత్తలకి శ్రీ విద్యలో పూర్ణత్వాన్ని పొందిన వారిని సామ్రాట్టులు అంటారు. ఇది తెలుసుకోవాలి. బ్రహ్మ విద్యావేత్తే సామ్రాట్టు. ఇప్పుడు ఎవరు సామ్రాట్టు? మొత్తానికి తేలిపోయిందంటే రాజ్యాలు ఏరే వాళ్ళు, పదవులు ఉన్నవాళ్ళు, డబ్బులు మూటల వాళ్ళు కారుట. జ్ఞానియే గొప్ప సామ్రాట్టు. అందుకే పరమాత్మకు 3 పదములు ఉన్నాయి. సమ్రాట్, విరాట్, స్వరాట్. ఈ 3 శబ్దములు చూడండి. మొట్టమొదటిగా విరాట్, విశేషేణ రాజ్యతే ఇది విరాట్, విశ్వరూపంగా వ్యాపించిపోయినాడు. ఆయన స్వరాట్, తనంత తాను ప్రకాశిస్తున్నాడు. ఎవడి వల్ల వాడు కూర్చోబెట్టాడు వీడు తీసాడంటే కాదు. ఎవరినో కూర్చోబెడతారు, తెలిసిపోతూ ఉంటుంది వీడు కూర్చోబెట్టిన వాడికి ఎవరైనా డమ్మి అని. వెనకాల మరొకరు ఉంటారు, వాళ్ళు అనుకుంటే వీడిని మళ్ళీ తీసేయగలరు. ఇలాంటి సామ్రాజ్యం ఎందుకండి? ఉన్నా ఒకటే ఊడినా ఒకటే. బయటకు మాత్రం పేరుల్లో కనబడుతూ ఉంటే అందరికీ లోకానికి కూడా తెలిసి వీడు అసలు వాడు కాడని. ఇలాంటివి కూడదు. స్వయంగా వస్తేనే అది స్వరాట్, తనంత తాను ప్రకాశిస్తున్నది. దాన్ని మించి మరో ప్రకాశం లేదు. సంపూర్ణ ప్రకాశం, అదే సమ్రాట్. ఈ 3 తత్వములు పరమేశ్వరుడికి చెప్తారు, పరమేశ్వరికి చెప్తారు. తన భక్తులను ఆ స్థితికి తీసుకెళ్తుంది. సామ్రాజ్యదాయిని అంటే అర్థం ఏంటంటే అందరూ ఆయనకు లోబడి ఉంటారు కానీ ఏ ఒక్కరూ కూడా ఆయన లోబరుచుకోలేరు. అది సామ్రాట్ స్థితి. ఇది ఎప్పుడు ఉండాలండి. ఒకడికి లొంగిపోతే మనం బానిసలమే. ఎవరికి లొంగకుండా ఉంటే అదే సామ్రాట్. అంతేగాని లొంగ తీసుకునే ప్రయత్నాలు కాదు ఇక్కడ. నువ్వు ఎవరికి లొంగకూడదు ఉంటే నీకు ఏ ఆశ లేకపోతే నువ్వే సామ్రాట్వి, ఇంకేం కావాలి? అందుకు పరమ వైరాగ్యవంతుడైనటువంటి మహాయోగిని సామ్రాట్ అంటారు. ఇప్పుడు తీసుకోవాలి. ఎవరయ్యా సామ్రాట్ అంటే అరుణాచల సానువుల్లో కౌపీనం పట్టుకు స్వీకరించినటువంటి రమణ మహర్షి ఒక సామ్రాట్. ఆయన ఎంత ప్రపంచమంతా ఆయన ముందు పడింది. వశిష్ఠుడి సామ్రాట్టా లేకపోతే సూర్యవంశ చక్రవర్తి సామ్రాట్టా అంటే వశిష్ఠుడే సామ్రాట్. ఎందరు సామ్రాట్లు వెళ్ళిపోతుంటే చూస్తూ ఒక్కొక్కడి కిరీటం పెట్టాడు మహానుభావుడు. వాళ్ళందరూ వచ్చి వాళ్ళ కిరీటాలు తీసుకొచ్చి ఈయన పాదాల దగ్గర పెట్టి సాష్టాంగ నమస్కారం చెప్పారు. ఇప్పుడు ఎవరండి సామ్రాట్టు? అందుకు ఇంతవరకు చెప్పుకున్న దానిలో అసలు అమ్మవారిని అడిగేటప్పుడు సామ్రాజ్యదాయిని అంటే, అమ్మ నీ దీక్షలో నన్ను పరిపూర్ణుని చేయి తల్లి, పాత్రం పూర్ణతరం చమే. అంతే, నన్ను పరిపూర్ణుని చేయి తల్లి అంటే దీక్షలో గొప్పవాడైనటువంటి వాడిని సామ్రాట్ అంటారు. ఆ స్థితినిచ్చే తల్లి సామ్రాజ్యదాయిని. అలాగే బ్రహ్మవేత్తని సామ్రాట్ అంటారు. వారు దేనికయ్యా అధిపతులంటే ఆత్మ సామ్రాజ్యవేత్తలట. వాళ్ళు పాలిస్తున్నది ఆత్మ సామ్రాజ్యం. అందుకే పుట్టుభోగులము మేము భువి హరిదాసులము నట్టనడిమి దొరలు నాకు ఇయ్యవలినా అన్నారు. ఎవరు? అన్నమాచార్యులు వారు. నాకెవడయ్యా ఇస్తాడు? మేము పుట్టుభోగులము. ఎందుకంటే మా తల్లి ఎవరనుకున్నారు? మహాలక్ష్మి. మా తండ్రి ఎవరనుకున్నారు? విశ్వాన్ని పాలించే వెంకటేశ్వరుడు. ఇంకా మేము ఆవిడ దగ్గరికి వెళ్ళి దేబరించవలసిన అవసరం ఏముంది? ఎంత ధీమా వచ్చిందండి ఆయనకి. ఎక్కడి నుంచి వచ్చింది ధీమా? చెప్పండి. ఎవరు సమ్రాట్? అన్నమాచార్య సమ్రాట్. అంతేగాని ఆ టైంలో సాళువ నరసింహరాయలు ఒక ఆయన ఉన్నాడు. ఆయన దగ్గరికి ఈయన పిలిచాడు కదా అని వెళ్ళాడు. వెళ్ళినప్పుడు నా మీద కూడా పాట కట్టన్నాడు. నీ మీద పాట కట్టనయ్యా, నీ మొహం మీద ఎవడు కడతాడు? నేను అంతా స్వామివారి మీదే రచిస్తానాడు. నేను బంధిస్తానాడు. నువ్వేమీ చేయలేపో అన్నాడు. నరహరి కీర్తన నానిన జిహ్వా ఒరుల నుతింపగ నోపది జిహ్వా. ఎక్కడి నుంచి వచ్చింది నీ భావం? ఎక్కడి నుంచి వచ్చింది భావం? ఈ రాజులు ఇవాళ ఉండి అక్కడ పోతారు. ఇంత ధైర్యం ఎందుకు వచ్చింది? వీడు అసలు సామ్రాట్ గనక, వీడు ఆత్మ సామ్రాజ్యానికి అధిపతి గనక ఆ మాట అనగలిగాడు. అందుకే దుర్మార్గ చరాధముల దొరనీవన జాలనురా అన్నాడు.
ఇంకో మాట అంటాడు, అప్ప రామభక్తి ఎంత గొప్పరా అని చెప్తూ, రామభక్తి సామ్రాజ్యము ఏ మానవులకు అబ్బునో ఆ మానవుల సందర్శనము అత్యంత బ్రహ్మానందము. కనుక గొప్ప సామ్రాజ్యం ఏది? రామభక్తి సామ్రాజ్యము. ఆ సామ్రాజ్యం ఎవరి దయవల్ల రావాలి? ఆ రాముడి దయవల్లే రావాలి. కనుక భక్తిలో పండిపోతే భక్తి సామ్రాజ్యం, అమ్మ దయలేంది భక్తి లేదు కనుక భక్తి సామ్రాజ్యదాయిని అని భావన చేసుకోవాల్సింది. ఇది సామ్రాజ్యదాయిని. సాధకుడైన వాడు ఈ కోణంలో ఆలోచించాలి. ఇక సత్యసంధా సాగరమేఖల. ఎంతవరకు చెప్పిన రాజ్యలక్ష్మి తత్వానికి ప్రధానమైన మాట ఇదండి. ఈ రాజ్యలక్ష్మి, చతురంగబలేశ్వరి, కోశనాథ, సామ్రాజ్యదాయిని, రాజత్కృప, రాజపీఠ, నివేశిత, నిజాశ్రిత అన్నిటికీ కిరీటం పెట్టినటువంటి నామం సత్యసంధ. ఇది అర్థం. సంధ అంటే లోబడి ఉండుట, ఇది ప్రధానమైన అర్థం. సత్యానికి కట్టుబడి ఉండుట సత్యసంధ. రాజైన వాడుకు ఉండవలసిన లక్షణం ఇది. భారతదేశంలో ఈ లక్షణం ఉన్నవాడే రాజు కావాలి. ఇది నియమం పెట్టారండి. అయోధ్యాధిపతులందరూ దాంట్లోనే ఉన్నారు. అందుకే ఆ లక్షణం నుంచి జారిపోతే అతడు పతనమైపోతాడు. అటువైపు కైకేయి అంత కఠినంగా మాట్లాడిన తర్వాత దశరథుడు ఏమన్నాడు? మాట తప్పుతాననలేదు. ఆ రామచంద్రమూర్తి వస్తే నన్ను చంపేసి రాజ్యం వెలుకో అన్నాడు. నేనేం పర్వాలేదు ఆవిడ అంటే, అందుకని నువ్వు రాజ్యం చేయలే అనలేదు. చూడండి, అక్కడ దశరథుడిని ఒక్కసారి ఆలోచించాలి. ఎందువల్ల అలా ఉన్నాడు? సత్యానికి కట్టుబడిపోయాడు. ఈ దశరథుడిని మొదల ఇది ఆ రాజులొక్కరొక్కరు నారాయణమూర్తులు, మొత్తం రఘువంశం అంతా అటువంటిదే. వాళ్ళందరూ సత్యసంధులు. అటువంటి రాజర్షులు పాలించిన నేల భారతదేశం. ఆ రాజర్షుల యొక్క లక్షణమే సత్యసంధత. నేనొక్కడిని ఇప్పుడు పుత్ర వ్యామోహంతో సత్యాన్ని తప్పిపోతే నా పూర్వీకులు నా దాకా తీసుకువచ్చినటువంటి రాజుకు ఉండవలసిన ప్రధానమైన సత్యసంధత అనే గుణం నా దగ్గర నుంచి కోల్పోతానే అని బాధపడ్డాడు దశరథుడు. ఆ బాధపడి మూలుగుతూ చకితుడై చతికిల పడిపోయాడు. అప్పటి వరకు సాయంత్రం వరకు రామచంద్రమూర్తి చూశాడు, చాలా బాగున్నాడే. ఆ పొద్దున వెళ్ళి చూసినప్పటికి ఎలా ఉన్నాడంటే గొప్ప మాట చెప్తారండి వాల్మీకి అక్కడ, అసత్య దోషము సోకిన ఋషి వలే ఉన్నాడన్నాడు. ఎంత గొప్ప మాట చెప్పాడు. ఋషికి అసత్యం సోకితే తపస్సంతా పోతుందిటండి, తపస్తేజం అంతా పోతుందిట. అలా ఈయన అలా ఉన్నాడు అంటే సత్యం ఎంత గొప్పదో చెప్పారట. అబ్బా, నాన్నకి సత్యం తప్పేటటువంటి దోషం నేను రానివ్వకూడదు. అనగా నాన్న సత్యాన్ని నేను కాపాడుతాను బయలుదేరాడు మహానుభావుడు రామచంద్రమూర్తి. అందుకే సత్యసంధ అనేటువంటిది పాలకుడైన వాడికి ఉండవలసిన గొప్ప లక్షణం. అమ్మా రాజ్యలక్ష్మి, నా దేశమంతా బాగుండాలి. ఇది ప్రార్థన చేసుకోవడం. ఈ విధంగా ఇక్కడ చెప్పేటప్పుడు రమ్యమైన భావన సత్యసంధ. ఇది చెప్పేటప్పుడు సత్యసంధా స్వరూపుడు అమ్మవారు. ఆవిడికి ఇష్టం సత్యం. ఇది రాజ్య ధర్మము సత్యం అనేటువంటిది. అటువంటి సత్యసంధమే అమ్మ యొక్క స్వరూపం. సత్యసంధ సంకల్పో యస్యేతి సత్యసంధ. సంకల్పము నుంచి ఎవరికి సత్యం ఉన్నదో వాళ్ళు సత్యసంధ. అది తెలుసుకోవాల్సింది. అందుకే అటువంటి సత్యసంధతో పాలన చేసినప్పుడు ఆ రాజ్యం సత్యమవుతుందట. సత్యము అంటే వ్యర్థము కానిది అని ఒక అర్థం. వ్యర్థము కాకుండా పాలన జరుగుతూ ఉంటుంది. అయితే సత్యసంధ అనే మాటకు అర్థం చెప్తూ భాష్యకారులు ఏం చెప్పారంటే రామచంద్ర రూపిణి అని వ్యాఖ్యానం రాశారండి. ఇక్కడ సత్యసంధ అంటే రాముడి రూపంతో ఉన్న లలితాంబ అన్నారు. రాముడు ఎక్కడ మొదలయ్యాడు? రాజరాజేశ్వరి నుంచి మొదలైపోయిందంతా రాముడే. ఆ మాటకు వస్తే రాముడి యొక్క స్త్రీలింగ శబ్దాలు అనుకోవచ్చు ఇవన్నీ కూడా. కనుక రామమూర్తిని వర్ణిస్తున్నారు ఎక్కడ వరకు? సాగరమేఖల వరకు. ఆ మాటకు వస్తే ఇంకా వెళ్ళచ్చు. దీక్షిత, దైత్యశమని, సర్వలోక వశంకరి, సర్వార్థదాత్రి, సావిత్రి, మొత్తం రామాయణం అంతా వచ్చేస్తుందండి. రాజరాజేశ్వరి దగ్గర నుంచి మొత్తం రామచంద్రమూర్తి కనబడతాడు. మరి ఏమిటయ్యా అంటే శ్రీరామో లలితాంబిక. ఒప్పుకోక తప్పదు. ఇందు కోదండం, ఆవిడ దిక్షు కోదండం, మనోరూపేక్ష కోదండ. ఇక్కడ తెలుసుకునేటప్పుడు ఇది చమత్కారం కాదండి. చాలామంది అనుకుంటారు చమత్కారంగా చెప్పారు అని. కాదు, చమత్కారం కాదు. ఉపాసన రహస్యం తెలిసినవాడు, దేవతా తత్వము గ్రహించినటువంటి వాడు ఒకే తత్వము రెండు రూపాలతో కనబడినప్పుడు రెండింటిని అనుసంధానం చేస్తాడు. ఇది తెలుసుకోవాల్సింది. ఇది రహస్య విద్య. అందుకే సుదర్శన నృసింహ తత్వములని సుబ్రహ్మణ్యుల్లో దర్శిస్తారు కొందరు. ఎందుకంటే తద్దేవతా లక్షణం ఇక్కడ ఉంది. అయితే కేవలం వైష్ణవం అనుకునే వాళ్ళకి సుబ్రహ్మణ్యుడు ఏదో శైవుడు అనుకుంటారు. అలాగే సుబ్రహ్మణ్యుడిని ఉపాసించే వాళ్ళకి ఆయన ఎవడో నరశివుడు అనుకుంటాడు. రెండో ఒకటని తెలియదు. ఇలా ఒక దేవతకు ఒక సమన్వయం ఉంటుంది. అంటే తత్వం ఒక్కటే, రెండు రూపాలది. అలాగే రామచంద్రమూర్తి ఎవరో కాదు, సాక్షాత్ విష్ణువు. విష్ణువు ఎవరో కాదు, సాక్షాత్ అమ్మ. అనేక వాళ్ళు మనం చెప్పుకున్నాం. ఆ శివుని యొక్క శక్తే మగ రూపం ధరిస్తే విష్ణువు, స్త్రీ రూపం ధరిస్తే అమ్మవారు. మొత్తానికి మళ్ళీ ముగ్గురు వచ్చేసారు మనకి, చాలు వాళ్ళు. అందుకే సత్యసంధ అని. అయితే నారాయణుడే జగత్తుకి నిజమైన రాజు అండి. ఇది తెలుసుకోవాల్సింది. ఆయన రాజు.
ఆ రాజు అయిన వాడు రాజరాజేశ్వరుడు ఇచ్చాడు. అందుకే రామచంద్రమూర్తి ఏదో ఒక రాజపుత్రుల్లా లేడు, మొత్తం రాజరాజేశ్వరుడిగానే తిరిగినటువంటి వాడు. ఇప్పుడు మొత్తం వెతికితే ఇదంతా ఆయనే కనిపిస్తాడు మనకి. అందుకే సామ్రాజ్యదాయిని సత్యసంధ సాగరమేఖల, ఇక్కడ కూడా సాగరాన్ని సేతువుని బంధించినటువంటి రామచంద్రమూర్తి స్ఫురణకు వస్తే ఇంకా సంతోషం. సాగరమేఖల ఈ మాట వివరిస్తున్నారు. అంటే సాగరమే మేఖలముగా కలది. మేఖల అంటే వడ్డాణము అని అర్థం. ఇక్కడ మేఖలా శబ్దానికి అర్థం ఏం తీసుకోవాలి అంటే, వడ్డాణం అని చెప్పడంటే హద్దు. పూర్వం గొప్ప రాజ్యాన్ని, విస్తార రాజ్యాన్ని పాలించేటప్పుడు సముద్రమే హద్దుగా కలిగి పాలించేవారని చెప్పేవారు. అంటే ఈ సముద్రం మధ్యన ఉన్నదంతా కలిపి పాలించేటప్పుడు, ఇది రాజ్యపరంగా చెప్పేటప్పుడు భూమి యందున్న సమస్త భూమిని పాలించారు, సముద్రం అవధిగా కలిగిన. కానీ అఖండ భూమండలానికి చక్రవర్తులు అని చెప్పినప్పుడు, అలా అఖండ భూమండల చక్రవర్తులైనటువంటి వారి గురించి ప్రస్తావన చేసేటప్పుడు ఈ సాగర మేఖల అంటారు. ఎందుకంటే రాజ్యలక్ష్మి యొక్క ప్రయోజనం ఏమిటంటే విస్తారం, రాజ్య విస్తరణ అంటారు. ఎందుకంటే ఇవాళ మనం ఒక పెద్ద రాజ్యానికి నాయకులమైనా మరో రాజ్యముల ప్రమాదం రావచ్చు. అలా కాకుండా మొత్తం రాజ్యం అయిందనుకోండి ఇంకెంత బాగుంటుంది. అందుకే సాగర మేఖల అంటే సముద్రం అవధిగా కలిగినటువంటి సమస్త భూమండలానికి చక్రవర్తి అయ్యే స్థితిని సాగర మేఖల అని చెప్తారు. ఇది ప్రధానంగా సాగర మేఖల ఈ మాట వివరిస్తున్నారు. అంటే సాగరమే మేఖలముగా కలది. మేఖల అంటే వడ్డాణము అని అర్థం. ఇక్కడ మేఖలా శబ్దానికి అర్థం ఏం తీసుకోవాలి అంటే, వడ్డాణం అని చెప్పడంటే హద్దు. పూర్వం గొప్ప రాజ్యాన్ని, విస్తార రాజ్యాన్ని పాలించేటప్పుడు సముద్రమే హద్దుగా కలిగి పాలించేవారని చెప్పేవారు. అంటే ఈ సముద్రం మధ్యన ఉన్నదంతా కలిపి పాలించేటప్పుడు, ఇది రాజ్యపరంగా చెప్పేటప్పుడు భూమి యందున్న సమస్త భూమిని పాలించారు, సముద్రం అవధిగా కలిగిన. కానీ అఖండ భూమండలానికి చక్రవర్తులు అని చెప్పినప్పుడు, అలా అఖండ భూమండల చక్రవర్తులైనటువంటి వారి గురించి ప్రస్తావన చేసేటప్పుడు ఈ సాగర మేఖల అంటారు. ఎందుకంటే రాజ్యలక్ష్మి యొక్క ప్రయోజనం ఏమిటంటే విస్తారం, రాజ్య విస్తరణ అంటారు. ఎందుకంటే ఇవాళ మనం ఒక పెద్ద రాజ్యానికి నాయకులమైనా మరో రాజ్యముల ప్రమాదం రావచ్చు. అలా కాకుండా మొత్తం రాజ్యం అయిందనుకోండి ఇంకెంత బాగుంటుంది. అందుకే సాగర మేఖల అంటే సముద్రం అవధిగా కలిగినటువంటి సమస్త భూమండలానికి చక్రవర్తి అయ్యే స్థితిని సాగర మేఖల అని చెప్తారు. ఇది ప్రధానంగా గ్రహించవలసిన అర్థం. మామూలుగా సాగర మేఖల అంటే సాగరము అవధిగా కలిగినది అంటే భూదేవి రూపముగా చూపిస్తున్నారు. ఇది చూపిస్తున్నటువంటి వసుంధర భూదేవి రూపిణి. ఎందుకంటే రాజుకి భూమికి ఉన్న సంబంధం చూస్తే ఆవిడ రాజ్యం ఇవ్వడమే కాకుండా రాజ్య సంబంధమైన భూశక్తి కూడా ఆవిడే అని చెప్పడం సాగర మేఖల అన్నప్పుడు భూదేవి రూపంతో ఉన్నటువంటి తల్లి అనే విషయం ఇక్కడ ప్రస్తావన ఉన్నది. ఇంకొక భావం మనం గమనించితే అమ్మ రూపాన్ని భావన చేయాలి. అమ్మ రూపం దగ్గరికి వచ్చేటప్పటికి పృథ్వీ కటిహి అన్నారు. ఇక్కడ భూమి కటిస్థానానికి వచ్చింది. రతల వితల సుతల క్రింద నుంచి వస్తుంటే భువనేశ్వరి, ఆవిడ సమస్త లోకములకు ఈశ్వరి కదా, అందుకే రాజరాజేశ్వరి కదా. భువనేశ్వరి అంటే భువనములన్నీ ఆ తల్లి యందు ఉన్నాయి. సరిగ్గా పృథ్వీ ఎక్కడికి వచ్చింది? కటి దగ్గరికి వచ్చింది. ఆ పృథ్వీ చుట్టూ సముద్రం కటి చుట్టూ పెట్టిన వడ్డాణంలో ఉందండి. అది సాగర మేఖల అంటే అర్థం. సాగరమే ఆవిడకి నడుముకి వడ్డాణంలో ఉంది. ఎందుకంటే నడుము భాగం పృథ్వీ గనక సాగరం మేఖలగా ఉంది కనుక సాగర మేఖల దర్శిస్తే ఇంత రమ్యమైన భావం మనకు కనబడుతున్నది. ఇంతవరకు మనకు చెప్పబడుతున్నటువంటిది ఆ తల్లి యొక్క విరాట్ రూప భావన. ఎందుకంటే భువనములన్నిటికీ నాయకురాలంటేనే విరాట్ రూపిణి. కానీ భువనేశ్వరి రాజరాజేశ్వరి స్వరూపాన్ని వివరిస్తూ దీక్షిత తర్వాతి నామం మీద ఇది చాలా విశేషం. ఆవిడ దీక్ష తీసుకుందిట. సాధారణంగా కంకణం కట్టుకున్నాడండి అంటూ ఉంటారు, చూసారా? వాడికి అసలు కంకణం జీవితంలో కట్టారగడు, కానీ మరి కంకణం కట్టుకుని మరీ చేసాడండి అంటారు. కంకణం కట్టుకున్నాడని ఎందుకంటారు? ఇది లోకల్లో చిన్న చిన్నవి, ఉపనయనం చేసినా, ఏ చిన్న సత్యనావర్తనం చేసినా, ఏది చేసినా ఆ పని అయ్యే వరకు నేను దీనికే కట్టుబడి ఉంటాను అని చెప్పడానికి కోసం కంకణం కట్టుకుంటారు. దీనికే దీక్షా కంకణము అని. కంకణం కట్టుకున్న వాళ్ళని ఏమంటారు? దీక్షితులు అని అంటారు, అంతే కదా. అందుకు దీక్షితులను కంకణం కట్టుకున్నవారట, అది ఇక్కడ అర్థం. అలాగే అమ్మవారు కంకణం కట్టుకున్నారట. ఏమిటి? ఆవిడ పనంతా రాజపీఠ నివేశిత నిజాశ్రిత, తను ఆశ్రయించిన వారిని గొప్ప స్థితిలో పెడతానని కంకణం కట్టేసుకుంది. లేకపోతే ఒట్టి పెట్టడం ఏంటండి వేదంలో? ఏమని? నా భక్తుడైన వాడిని ఉగ్రం కృణోమి, గొప్పవాడిని చేస్తాను, మేధావిని చేస్తాను, ఎక్కడో తీసుకెళ్ళి కూర్చోబెడతాను, బ్రహ్మని చేస్తాను అంది. ఎంత గొప్ప గొప్ప మాటలు ఇవన్నీ. ఇవన్నీ కంకణం కట్టుకోవడం కాదు. అందుకే తవ ప్రతిజ్ఞా మద్భక్త ననశ్యంతి ప్రతిజ్ఞ, అదే దీక్ష, దీక్షితురాలు. అందుకు భక్తుల్ని రక్షించడమే దీక్షగా కలిగినటువంటిది. లోకరక్షణ దీక్షా బద్ధురాలండి అమ్మవారు. అందుకు ఆవిడెప్పుడు ఆ కట్టుబాటు నుంచి బయటికి రాదు. దీక్షలో ఉన్నవాడు కట్టుబాటులో ఉంటాడు.
అందుకే రండి రండి అంటే దీక్షలో ఉన్నానండి రాలేనండి అంటే వాడు ఏమన్నాడు దండం పెట్టిపోతాడు. దీక్ష అంటే అంత గట్టిగా పాటించేది కనుక అమ్మ దీక్ష ఏమిటి అంటే దీక్షిత అంటే దీక్ష పొంది ఉన్నది. మన దీక్షలు అప్పుడప్పుడు ఉంటే అప్పుడప్పుడు పోతూ ఉంటాయి. 40 రోజుల దీక్ష, 10 రోజుల దీక్ష, లేదా పూజ అయ్యే వరకు దీక్ష. కానీ ఆవిడ దీక్ష ఎప్పుడూ ఉంది. లోకరక్షణే ఆవిడ దీక్ష. కానీ దీక్షిత లోకరక్షణ దీక్ష కలిగినది. ఇది ఒక అర్థం. ఇంకొక అర్థం ఏంటంటే దీక్షితులే అమ్మ రూపము. ఇది తెలుసుకోవాల్సింది. దీక్షితులు అమ్మ రూపమేట ఇది తెలుసుకోవాలి. అందుకే ఎప్పుడైనా భగవంతుడిని ఆరాధించడం 2 పద్ధతులు. మామూలుగా మంత్రాన్ని ఆవహింపజేసి విగ్రహాల్లో ఆరాధన చేస్తాం. విగ్రహాల్లో న్యాసము అన్నీ చేసి కళాన్యాసం అవన్నీ చేసి ఆవహింపజేస్తాం. కళలు న్యాసం చేస్తే జడమైన విగ్రహంలోనే అమ్మవారు ఉన్నారే, మంత్రాన్ని న్యాసం చేసుకుంటున్న చైతన్యవంతమైన శరీరంలో అమ్మవారు ఉండరా? ఇది ఆలోచించాలి. ఇక్కడిక్కడ తప్పకుండా ఉంటారు. అందుకే ఎవరు ఉపాసకులో వారి శరీరంలో ఆ దేవతా శక్తి ఉంటుంది. ఏ దేవతను ఎవరు ఉపాసిస్తారో ఆ దేవతలో వారి శక్తి ఉంటుంది. ఒకప్పుడు రాఘవనారాయణ శాస్త్రి గారితో ఒక పెద్ద ఆయన మాట్లాడుతూ ఉన్నారట. కానీ ఈ మాట్లాడుతున్న ఆయన బీడీ పడుతున్నాడు. ఎందుకంటే వెనకాల ఒక ఆవిడ నిలబడి అలా చూస్తుందట. ఎవరో వచ్చున్నారేమో ఆవిడ కోసం అనుకుని మనం మాట్లాడదామండి, ముందు ఆవిడ ఎందుకు పెద్ద ఆవిడ ఉన్నారు ఆవిడ పంపించేయండి అన్నట్ట. ఇతనేమిటి మర్యాదస్తుడు కనుక ఆవిడెవరా అని సూటిగా చూడలేదు. ఒక ఆడావిడ ఎవరో నిలబడ్డారు అనుకున్నాడు అంతే. అంటే ఆయన వెంటనే అన్నారు నీకు కనబడిందా అన్నట్ట. వెంటనే అంతర్ధానమైంది. కనబడలేదు తల్లి అంటే అర్థం ఏంటి? అక్కడ నిలబడిన ఆవిడ ఎవరు? సాక్షాత్ అమ్మవారు అక్కడ నిలబడ్డా అలా కనిపెట్టు కూర్చుంది. ఎందుకు? ఆయనలో ఆ తల్లి కొలువై ఉంది. అందుకే ఆయన దగ్గరికి వెళ్తే ఆవిడే కనబడుతున్నదండి. మహానుభావుడు. ఇది విషయం. అందుకే ఒక దీక్షితుడే సాక్షాత్ అమ్మ రూపం. లేకపోతే అమ్మ ఎక్కడ కనబడుతుందండి మనకి? అందుకే అకాయో భక్త కాయస్యాత్ అని చెప్తోంది శాస్త్రం. శరీరం లేని భగవంతుడికి భక్తుడి శరీరమే శరీరంట. అది ఇక్కడ గొప్ప మాట చెప్పారు. ఎందుకంటే వాడు నిరంతరం తల్లిని ఉపాసన చేసినప్పుడు తన మంత్రాలని వాటి యందు న్యాసం చేసుకుంటాడు శరీరమునందు. మామూలుగానే మంత్రానికి అంగన్యాస కరన్యాసాలు ఉంటాయి. ఇంకా దీక్షితుడు అయ్యాడు అనుకోండి, ఇదంతా శ్రీ విద్యాశాస్త్రం అని మర్చిపోరాదు. అందుకే ఈ పదాలన్నిటికీ ఆ పరిభాషలో అర్థం చెప్పుకోవాలి. లోక వ్యవహారంలో భక్తిపరంగా ధర్మపరంగా ఇప్పటివరకు చెప్పుకున్నాం. దీక్షిత అంటే లోకరక్షణకి దీక్షితురాలు అని. ఇప్పుడు మన శ్రీ విద్యాపరంగా చెప్పుకోవాలి కదా. ఒక దీక్షితుడు ఉన్నాడు, వాడు ఆ మంత్రాన్ని న్యాసం చేస్తాడు. మాతృకాన్యాసం అంటాడు, షోఢాన్యాసం అంటాడు, ఈ న్యాసం అంటాడు, ఆ న్యాసం అంటాడు. మొత్తం ఏం చేస్తున్నాడు? మంత్రమునంతటినీ తనలో న్యాసం చేసుకున్నాడు. ఒక్కసారి దీక్ష పొందితే మరణ పర్యంతం చేయవలసిందేనండి. తప్పదది. దానికి సన్నద్ధుడైతేనే దీక్షకు స్వీకరించాలి. అందుకని దీక్ష పొందగానే గర్వంగా చూడక్కర్లేదు, చెయ్యాలంత. అది అప్పుడు తెలుసుకోవాల్సింది. అందుకే దీక్షిత. అలాంటప్పుడు నిరంతరం అదే జపం తపం చేస్తూ ఉంటే వాడిలో శరీరంలో పరిణామాలు వస్తాయి. ఆ మంత్రం మయమైపోతుంది శరీరం అంతా. అనేక మనల్ని మనం చెప్పుకున్నాం, దీక్షుడి శరీరం మాంసమయం కాదు మంత్రమయం అని. అలా మంత్రమయం అయిపోయింది. ఇప్పుడు అమ్మవారు ఎక్కడ కనబడుతున్నారు? అతడే. అందుకే దీక్షితుల రూపములో ఉన్నదే అమ్మ అని. ఇప్పుడు దీక్ష అంటే ఏంటో అర్థం చేసుకోవాలి కదా. దీక్ష అనేది ఎంత విశిష్టమైన శబ్దము. అందుకే దీక్ష ఇచ్చేవాడు పుచ్చుకున్న వాళ్ళు వీళ్ళిద్దరికి కూడా కొన్ని పద్ధతులు ఉంటాయి. దియ్యతే జ్ఞాన విజ్ఞానం క్షీయంతే పాపరాశయ అన్నారు. దీక్ష అనే శబ్దంలో అర్థం ఏంటంటే ది అనే శబ్దము జ్ఞానమునిచ్చుట అని చెప్తుందట. క్ష అనే శబ్దము పాపములను క్షయింపజేస్తున్నది అన్నారు. అందుకే దీక్ష పొందగానే జరుగుతున్నది ఏంటంటే దేవతారూపమైన జ్ఞానం ప్రవేశిస్తోంది, పాపము క్షయిస్తున్నది. ఇది జరుగుతున్నది. అది చేసే ప్రాసెస్ని దీక్ష అంటారు. కనుక దీక్షలో జరుగుతున్న పద్ధతి ఏమిటి అంటే ముందు పాపనాశనం, దీన్ని శోధనము అంటారు. పాపాన్ని పోగొడతాడు, దేవతా జ్ఞానాన్ని ప్రవేశింపజేస్తాడు. దేవతా జ్ఞానాన్ని మంత్ర రూపంలో, ఉపదేశ రూపములో, బోధనా రూపములో ప్రవేశింపజేస్తాడు. ఇది జ్ఞానాన్ని ప్రవేశింపజేయడు. దియ్యతే. దానితో పాటు క్షయింపజేయుట అని. మన ఇంట్లో దేవుణ్ణి రేపు పెడతామంటే వాళ్ళకి అడగము, ఇల్లంతా కడిగి దేవుణ్ణి పెడతాం. అలాగే వీళ్ళ లోపల మంత్రాన్ని పెడతాడంటే గురువు ముందు కడుగుతాడండి. అలా కడిగి చేసి అంతేగాని మంత్రం ఇస్తారంటే వాడికి ఎంత ప్రాసెస్ ఉందో, కడగడం ప్రాసెస్. అది కడిగి తర్వాత చేయాలట. అందుకే దియ్యతే జ్ఞాన విజ్ఞానం క్షీయంతే పాపరాశయ తేన దీక్షా ఇది ప్రోక్త ప్రాప్తాచ్చేత్ సద్గురోర్ముఖాత్. సద్గురు ముఖం నుంచి ఆ విధంగా జరుగుతుందయ్యా. దివ్యభావ ప్రధానాచ్చ క్షాళనాత్ కల్మషస్యచ. మరొక అర్థం చెప్తున్నారు, దివ్యభావాన్ని ఇస్తుందిట. దీక్షలో మొదటి ది అనేది నీలో ఇంతవరకు కేవల పశుత్వం ఉంది, ఇప్పుడు దివ్యత్వం ప్రవేశిస్తోంది మంత్ర రూపంలో అన్నారు ఇక్కడ. అందుకే దివ్య భావ ప్రధానచ్చ క్షాళనాత్ కల్మషస్యచ. కల్మషములు క్షాళనం చేయబడుతున్నది. అందుకే దీక్షేతి కథితా సద్భిః. ఈ దీక్ష యొక్క ప్రయోజనం ఏమిటి? భవబంధ విమోచన.
భవబంధముల నుంచి బయట పెట్టేస్తుందయ్యా. అందుకే దివ్య జ్ఞానం యతో దద్యాత్ కుర్యాత్ పాపస్య సంక్షయం తస్మాత్ దీక్షేతి సాప్రోక్త మునిభిస్తంత్రవేదిభి. దీక్ష పొందకుండా మంత్రం చేస్తే ఆ మంత్రం ఫలించదు, ఇది శాస్త్రం చెప్తున్నది. అందుకే గురువును ఆశ్రయించి దీక్ష పొందవలసినదే. దీక్ష లేకుండా మంత్రాలు చేసి పాటలు పాడి పుస్తకాలు రాస్తే మహాప్రమాదం, తెలుసుకోండి. వివరిస్తున్నాడు ఇక్కడ. అదీక్షితాయే కుర్వంతి జపపూజాదికా క్రియా న భవంతి ప్రియే తేషాం శిలాయాం న్యస్త బీజవత్. ఎవరైతే దీక్ష లేకుండా జపము పూజ మొదలైనవి చేస్తారో వారికి అవన్నీ నిష్ఫలములే. ఇవి ఎలాంటివంటే రాయి మీద వేసిన విత్తనముల వలే అన్నాడు ఇక్కడ. రాయి మీద వేసిన విత్తనాలు ఎలాగ ఫలించవో దీక్ష లేని వాడు చేసేవి కూడా అటువంటివే. అందుకే దీక్ష గొప్పతనం ఏమిటి అంటే ఉపపాతక లక్షాని మహాపాతక కోటయ క్షణాద్దహతి దేవేశి దీక్షా విధినా కృత. పద్ధతి ప్రకారంగా దీక్ష తీసుకుంటే నీ శరీరంలో త్వగస్థిగతములై వ్యాపించిపోయిన పాపములన్నీ తత్క్షణమే ధ్వంసమైపోతాయిటండి. అందుకే దీక్ష అనేది అక్కడ గురువు కూర్చోబెట్టి పద్ధతిగా ఇవ్వగానే జరిగే పద్ధతి ఇది. అందుకే దీక్ష పొందగానే పులకించిపోతాడు, ఆ ఆనందం అనుభవించాలి. అప్పుడు మంత్రాన్ని ఏదో మోహంతో పుచ్చుకోకుండా భక్తితో పుచ్చుకునేవాడు మాత్రమే అనుభవిస్తాడు. అప్పుడు వాడు ఎలుగెత్తి గంతులేస్తాడు. ఎన్ని జన్మముల చేసిన పాపము ఈ జన్మముతో విడునన్నా, అన్నిటికిది కడసారి జన్మము తచ్చంబిక పుట్టుట సున్నా, తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని ఓరన్నా. ఆ దీక్ష పొందినప్పుడు ఆ దీక్షితులైన వాడు ఎంత ఆనందపరచురైపోయాడు. ఇప్పటివరకు నాలో ఉన్న పాపం పోయింది. అందుకే నాలో ఎన్నున్నా ఏముందయ్యా, నగి నగి నని నన్నేలితి నాకా నీ మాయ అన్నాడు ఇక్కడ. ఆ మాట చెప్పినప్పుడు భగవచ్చక్తి ప్రవేశిస్తే ఇంకేమున్నది, ఆ ధైర్యం కలగాలి. అలాగా భగవద్దీక్ష స్వీకరించి నిత్యం అనుష్ఠానం చేస్తున్నప్పుడు తన మంత్రాధిదేవత వారి ప్రాణశక్తి యందు వారి శరీరశక్తి యందు వ్యాపించి ఉంటుంది గనక దీక్షిత అనక దీక్షితుల రూపముతో ఉన్నది అని రెండవ అర్థం.